సరే అమ్మవారి తత్వం ఏం చెప్తోంది మనకని మీ అభిప్రాయం? ఎందుకంటే మీరు ఒక మహిళా శక్తిగా ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ పబ్లిక్ లైఫ్‌లో ఉండే మహిళలు ఈరోజు చాలా విషయాలు తట్టుకోవాల్సొస్తోంది. అవును. మాటలు పడాలి, హ్మ్. కామెంట్లు పడాలి, సోషల్ మీడియా ట్రోలింగ్‌లు పడాలి, ఇష్టం వచ్చిన కాడికి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. ఆ! ఎవ్వరు వ్యవస్థ ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. చేతులు కట్టుకొని ఒక ట్రోలింగ్ కామెంట్ ఎవరో పెడతారండి. హ్మ్. బూతు కామెంట్లు పెడతారు. దాన్ని ఏం ఏం చేయాలి చేయలేం. చెప్పండి? ఇగ్నోర్ చేయాలంటారా? లేదు. ఇగ్నోర్ చేయొద్దు. డెఫినైట్‌లీ వి హావ్ టు ఫైట్ బ్యాక్. ఏ తీరుగా అంటే చెప్పే వాళ్ళకి గూడా నెక్స్ట్ టైమ్ ఇంకో మహిళను అనాలి అంటే భయపడేలాగా మనం డెఫినెట్‌గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే సొసైటీ అట్లా ఇగ్నోర్ చేస్తూ పోతా ఉంటే ఇంకో 100 వస్తాయని నేను అనుకుంటా. మీరన్నట్టు అమ్మవారి రూపమే అది గదా! అంటే అన్యాయాన్ని, దుర్మార్గాన్ని విష్ణుమూర్తిలాగా ఆమె ఇంకో రూపం చూపియకుండా తనంతట తాను ముందుకొచ్చి కొట్లాడిన రూపమే అమ్మ రూపం, శక్తి రూపం. హ్మ్. సో, ఈరోజు మహిళలు గూడా మనం ఎవరో ఏదో రూపం తీసుకొనొస్తాము. మన వెనక నా సంస్థ మాట్లాడుతది, లేకపోతే నా తండ్రి మాట్లాడతాడు, సోషల్ మీడియాలో నేను ఇంకో ఛానెల్‌తో మాట్లాడిస్తా అన్నది గాకుండా, మనది మనమే. ఫస్ట్ మనమే ముందుకొచ్చి అది తప్పు అన్నప్పుడు మాట్లాడితేనే సమాజం మారుతదని అనుకుంటా నేను. యా దేవి సర్వభూతేషు శక్తి శక్తి రూపేణ రూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమో నమః. నమః. నిజంగా పోరాడే శక్తి యుక్తులు ఆడపిల్లలకి మనం అంతే. ఇవ్వాలండి. అవును.